Hi friends, welcome back to my channel Vispa Spoken English Institute. In this video, I'm going to read the newspaper. Yes friends, మనం ఈ రోజు న్యూస్ పేపర్ వీడియో చేయబోతున్నాము. చూద్దాం, చాలా పెద్దగా ఉంది న్యూస్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. బట్ మనం ఒక్కొక్క పారాగ్రాఫ్ అనేది చదువుదాం. ఒక్కొక్క పారాగ్రాఫ్ అనేది మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఓకేనా గైస్? మనం ఎంత అర్థం చేసుకుంటే మనం న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేస్తామో అంత మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఓకేనా? చూడండి, మీకు తెలిసిందే హెడ్లైన్స్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. అవి ఎందుకు అలా ఉంటాయి అంటే, అది ఫ్రెష్ న్యూస్ అనేది అప్పటికప్పుడు న్యూస్ అనేది పబ్లిష్ అని అవుతుందని మనకు తెలియజేయడానికి వాళ్ళు ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో అనేది వాళ్ళు వేస్తారు, ఈ హెడ్లైన్స్ అనేది పెడతారు. సో బీసీ బంద్ హెడ్స్ దివాళీ ట్రావెల్ అండ్ ప్లాన్ పర్చేస్ షాప్స్ షట్. సో ప్రైవేట్ బస్ క్యాబ్స్ టెంపో ఆపరేటర్స్ చార్జ్ ఎగ్జార్బిటెంట్ ఫేర్స్ ఫ్రమ్ పీపుల్. అంటే ఎక్కువ చార్జ్ చేశారని చెప్పారు. ఇప్పుడు అంత క్లారిటీగా ఉండవు హెడ్లైన్స్ అనేవి. ఓకేనా? చూద్దాం, చూడండి. సో ప్రొటెస్టర్స్ టుక్ టు ద స్ట్రీట్స్. సో ప్రొటెస్టర్స్ టుక్ టు ద స్ట్రీట్స్ ఫోర్స్ఫుల్లీ క్లోజింగ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని క్లోజ్ చేశారంట. డ్యూరింగ్ ది బంద్ కాల్ గివెన్ బై బ్యాక్వర్డ్ క్లాసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ BCJSC, demanding 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది గైస్. ఇదంతా ఒక సెంటెన్స్. మనకి ఎప్పుడు ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందని చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడికి వచ్చింది ఫుల్ స్టాప్. సో ఇదంతా ఒక సెంటెన్స్. ప్రొటెస్టర్స్ టుక్ టు ద స్ట్రీట్స్ ఫోర్స్ఫుల్లీ క్లోజింగ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డ్యూరింగ్ ది బంద్ కాల్ గివెన్ బై బ్యాక్వర్డ్ క్లాసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ అండ్ BCJSC, demanding 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్. అంటే ఏమైనా అర్థమైందా? ఏమీ అర్థం అవ్వలేదు. సో ఇక్కడ వర్బ్ ఏంటంటే టుక్. అంటే ప్రొటెస్టర్స్ స్ట్రీట్స్ మీదకి వచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైందంటే ఫోర్స్ఫుల్లీ క్లోజింగ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫ్రేజ్ అంటాం గైస్. అదేవిధంగా డ్యూరింగ్ ది బంద్ కాల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైందంటే సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయింది డ్యూరింగ్ ది బంద్ కాల్ అనేది. తర్వాత ఇక్కడ గివెన్ బై బ్యాక్వర్డ్ క్లాసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఇదంతా ఏమైందంటే పాస్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అయింది. సో అదేవిధంగా డిమాండింగ్ 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్, ఇదంతా ప్రజెంట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అయింది గైస్. అంటే రోడ్డు మీద ప్రొటెస్టర్స్ వచ్చి బలవంతంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే సంస్థలని, ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ నథింగ్ బట్ సంస్థలు, హాస్పిటల్స్ని క్లోజ్ చేయించారు. ఎప్పుడు బంద్ కాల్లో అది జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇవ్వబడిన బంద్ కాల్ డిమాండ్ చేస్తూ 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఇదంతా చేశారు అని చెప్పారు. ఓకేనా గైస్? సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిమైన్ షట్, అంటే అవి కూడా షట్ అయ్యాయంట మిగిలినవి. సో వైల్ లీడర్స్ అండ్ మెంబర్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ స్టేజ్డ్ ప్రొటెస్ట్స్ అట్ మేజర్ సెక్షన్స్ కామా పెట్టారు, టేకింగ్ అవుట్ ర్యాలీస్ అండ్ రైజింగ్ స్లోగన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ రిజర్వేషన్ డిమాండ్. సో ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. అంటే ఇక్కడ నుంచి చూడండి, మనకి ఇది ఒక సెంటెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిమైన్ షట్ అయ్యాయంట. అదే సమయంలో వైల్ లీడర్స్ అండ్ మెంబర్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్ నుంచి స్టేజ్డ్, ఇది V2, ప్రొటెస్ట్ చేశారంట. ఎక్కడ చేశారు? అట్ మేజర్ ఇంటర్సెక్షన్స్ అంటే కూడలిలో అంటాం కదా, 4 రోడ్లు కలిపి ఒక కూడలిని, దాన్ని ఇంటర్సెక్షన్స్ అంటాం. టేకింగ్ అవుట్ ర్యాలీస్, చేసుకుంటూ, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ పార్టిసిపల్ ఫ్రేజ్ అయింది. సో టేకింగ్ అవుట్ ర్యాలీస్ అండ్ రైజింగ్ స్లోగన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద రిజర్వేషన్ డిమాండ్ సపోర్ట్ చేస్తూ చేశారు. ఓకేనా గైస్? సో ద బంద్ కోయిన్సైడింగ్ విత్ దివాళీ వీకెండ్ డిస్రప్టెడ్ ట్రావెల్ ప్లాన్స్ ఫర్ మెనీ heading to their hometowns as buses were blocked at TGSRTC bus depots in the city. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, ఇది ఒక సెంటెన్స్ గైస్. బట్ చూడండి, ద బంద్ కోయిన్సైడింగ్ విత్ దివాళీ వీకెండ్ డిస్రప్టెడ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఏమైనా పార్టిసిపల్ ఫ్రేజ్ అయింది మనకి. సో డిస్రప్టెడ్ ట్రావెల్ ప్లాన్స్ ఫర్ మెనీ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది, హెడింగ్ టు దేర్ హోమ్ టౌన్స్, ఇక్కడ నుంచి పార్టిసిపల్ ఫ్రేజ్ అయింది. యాజ్ బస్సెస్ వర్ బ్లాక్డ్ ఎట్
టీజీఎస్ఆర్టీసీ ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అయింది. సో దీన్ని యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటాం గైస్. ఓకేనా, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అయింది. టీజీఆర్సీ బస్ డిపోర్ట్స్ ఇన్ ద సిటీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు అర్థమైంది గైస్. పంద్ అనేది ఏదైతే కోఇన్సిడెన్స్గా దివాళీ ఫెస్టివల్ ఉందో అది డిస్టర్బ్ చేసింది ప్లాన్స్ చాలా మంది ఎవరైతే వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారో. అది బస్సెస్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల మొత్తం యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంలోకి వెళ్ళిపోయింది. ఓకేనా గైస్, చూడండి. ప్యాసింజర్స్ వర్ స్టాండెడ్ అట్ ఎంజీబీఎస్ అండ్ జేబీసీ వెయిటెడ్ ఇన్ కన్ఫ్యూజన్ విత్ దేర్ ఫ్యామిలీస్ అండ్ లగేజెస్. సో ప్యాసింజర్స్ ఫర్ స్టాండర్డ్ అంటే స్టక్ అయ్యి ఉన్నారు అంటే, బట్ దెర్ ఈజ్ నో ట్రాన్స్పోర్టేషన్. సో స్టాండర్డ్ అంటే చిక్కుకుపోవడం అంటాం. ఇది ఒక యాడ్జెక్టివ్ గైస్ స్టాండర్డ్ అనేది. సో వర్ స్టాండర్డ్ అనేది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్స్, అంటే చిక్కుకుపోయారు. ఎక్కడ? అట్ ఎంజీబీసీ అండ్ జేబీసీ దగ్గర వెయిటెడ్ ఇన్ కన్ఫ్యూజన్, వెయిట్ చేశారంట. వెయిటెడ్ ఇన్ కన్ఫ్యూజన్ విత్ దర్ ఫ్యామిలీస్ అండ్ లగేజ్తో వెయిట్ చేశారు. ఓకేనా గైస్, ఈ వీడియోలో ఇంతవరకు నేర్చుకున్నాం గైస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది చదివాం. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మనం సో మొత్తం నేను ఇది మొత్తం కంప్లీట్ చేస్తాను. రోజుకి 2 పారాగ్రాఫ్లు చదవడం ట్రై చేయండి గైస్, అర్థం చేసుకోండి. దెన్ డెఫినెట్లీ you will be fluent guys. So you will be fluent in English, and that too you can speak in this language in advanced way. So advanced way లో మీరు మాట్లాడగలరు. జస్ట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ అండ్ స్పీక్ అవుట్. అందరూ చెప్తారు బట్ ఏది బిలీవ్ చేయొద్దు. మీరు ఏంటంటే ఫస్ట్ మీరు గ్రామర్ అనేది నేర్చుకుంటేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే రాదు. మాట్లాడినంత మాత్రం అది ఇంగ్లీష్ అవ్వదు. ఓకేనా గైస్, దోస్ హూ ఆర్ జాయినింగ్ మై ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ కాంటాక్ట్ us అండ్ యూ విల్ బి గివెన్ మోర్ డీటెయిల్స్. అదేవిధంగా those who are watching my videos for the first time, just do subscribe and give a like to my videos guys. If you like my videos, and then definitely I will make many videos like this, and I will give you more clarity about this language. Bye guys.